జగిత్యాలలో 2 రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. దీంతో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో 2 రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొండపల్లి, గొల్లవాడ గ్రామాల మధ్యలో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ దగ్గర తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేశారు. భారీ వర్షాలకు ఆ తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. వాగు దాటే ప్రయత్నంలో బొలెరో వ్యాన్ అందులో చిక్కుకుంది. గమనించిన గ్రామ పంచాయతీ సిబ్బంది జేసీబీతో బొలెరో వ్యాన్ను బయటకు తీశారు. చింతల మానేపల్లి మండలం దిందా గ్రామం దగ్గర దిందా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో దిందా గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బెజ్జూర్ మండలంలోని సుష్మీర్ ఒర్రే ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సుష్మీర్ గ్రామం నుండి బెజ్జూర్ మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నదిలో నీటి ప్రవాహం రోజురోజుకు పెరుగుతోంది. ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు నాటు పడవల ద్వారా మహారాష్ట్రకు చేసే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ఉధృతి కారణంగా జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి దిగటం, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లటం మానుకోవాలని సూచించారు.